ఢిల్లీ ఉగ్రదాడి కేసులో దర్యాప్తు ముమ్మరంగా జరుగుతుంది. టెర్రర్ మాడ్యూల్తో సంబంధం ఉన్న జమ్మూ కాశ్మీర్కు చెందిన డాక్టర్ ముజఫర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతనికి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయబోతున్నారు. ఈ కేసులో ఇప్పటికే 3 వైద్యులు సహా 8 మంది అరెస్ట్ అయ్యారు. వారిలో డాక్టర్ అదీల్ ఒకడు. అతడి సోదరుడే డాక్టర్ ముజఫర్. నిందితులను విచారిస్తుండగా ముజఫర్ పేరు బయటకొచ్చింది. 2021లో తుర్కీయను సందర్శించిన డాక్టర్ ముజమిల్, డాక్టర్ ఉమర్ వైద్యుల బృందంలో ఇతడు కూడా ఉన్నట్లు నిందితులు తెలిపారు. ఈ బృందం తుర్కీలో 21 రోజుల పాటు ఉంది. ముజఫర్ పేరు బయటకు రాగానే అతడి కోసం పోలీసులు గాలించారు. కానీ ఆగస్టులోనే దుబాయ్ పారిపోయినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో తలదాచుకున్నట్టు భావిస్తున్నారు. అతడిపై రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయాలని ఇంటర్పోల్ను కోరారు దర్యాప్తు అధికారులు. ఢిల్లీ ఉగ్రదాడి ఘటనలో కీలక విషయాలు బయటపడుతున్నాయి. సీసీ ఫుటేజ్ దృశ్యాల్లో బయటపడిన భద్రతా వైఫల్యం. మీవాట్లోని సీసీ ఫుటేజ్లో ఉమర్ కారు దృశ్యాలు రికార్డయ్యాయి. పేలుడు పదార్థాలున్న I-20 కారులో అడ్డంకులు లేకుండా సాఫీగా వెళ్తున్నాడు ఉమర్. ఎక్కడా కారును చెక్ చేసినట్టు కనిపించలేదు. ఉగ్రదాడి తర్వాత ఢిల్లీలో హై అలర్ట్ కొనసాగుతుంది. వాహన తనిఖీలు ముమ్మరం చేశారు పోలీసులు. ప్రయాణికులకు సెక్యూరిటీ అడ్వైజరీ కూడా రిలీజ్ చేశారు. 3 గంటల ముందే ఎయిర్పోర్ట్లకు చేరుకోవాలన్నారు. అలాగే గంట ముందే రైల్వే స్టేషన్లకు, 20 నిమిషాల ముందే మెట్రో స్టేషన్లకు చేరుకోవాలని సూచించారు. ఢిల్లీ ఉగ్రదాడి మూలాలు బయటపడిన ఫరీదాబాద్లోని ఆల్ఫల్ యూనివర్సిటీపై అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ చర్యలు తీసుకుంది. యూనివర్సిటీ సభ్యత్వాన్ని రద్దు చేసింది. వెంటనే లోగోను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఏఐయు పేరు కానీ లోగో కానీ ఆల్ఫలా యూనివర్సిటీ ఉపయోగించకూడదని ఆదేశాలిచ్చింది. దీంతో యూనివర్సిటీ వెబ్సైట్ నుంచి ఏఐయు లోగో తొలగించారు. ఇక ఢిల్లీ ఉగ్రదాడిలో కార్లు కీలకంగా మారాయి. ఢిల్లీలో సీరియల్ బ్లాస్ట్ కు ప్లాన్ చేసిన ఉగ్ర డాక్టర్లు ఇందుకోసం కార్లను కొనుగోలు చేసినట్లు అనుమానిస్తున్నాయి దర్యాప్తు బృందాలు. సోమవారం ఉగ్రదాడిలో I-20 కారును ఉపయోగించగా మరో 2 కార్లను సీజ్ చేశారు పోలీసులు. టెర్రర్ అటాక్స్ కోసం ఈ 2 కార్లను ప్రిపేర్ చేస్తున్నట్లు అనుమానిస్తున్నాయి. నిన్న హర్యానా ఖండ్వాలీలో రెడ్ కలర్ ఫోర్డ్ ఏకోస్పోర్ట్ ను గుర్తించిన పోలీసులు ఉమర్ నబీ పేరుతో రిజిస్ట్రేషన్ అయినట్లు నిర్ధారించారు. ఇదే కారులో అమ్మోనియం నైట్రేట్ బాంబ్ తయారీ కోసం ఉపయోగించే రసాయనాలను తరలించినట్లు గుర్తించారు పోలీసులు. మహిళా డాక్టర్ ఉపయోగించిన 3వ కారును సీజ్ చేశారు. ఈ ఆల్ఫలా యూనివర్సిటీలో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ కారులో పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఒకవేళ పోలీసులకు పట్టుబడి ఉండకపోతే డిసెంబర్ 6న ఈ కార్లను ఉపయోగించి ఉగ్రదాడికి పాల్పడేవారని అనుమానిస్తున్నారు పోలీసులు.